నాయకులు టేకుమూడి ఈశ్వరరావు గారి దగ్గరికి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఆయన అడిగి ఈ మండలంలో ఉన్న పరిస్థితులను అయితే తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు టేకుమూడి ఈశ్వరరావు, సిపిఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ సభ్యుని, తాళరువ మండలంలో పార్టీ సెక్రటరీ. మీ మండలంలో ఉన్న ప్రధాన సమస్య ఏం సార్? తాళరువ మండలంలో ప్రధానంగా మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. అంటే ఒక పక్క చొల్లంగి నుంచి మొత్తం తాళరువ వరకు కూడా మంచినీరు చెరువులు తవ్వడం, ట్యాంకులు కట్టడం, పైప్ లైన్లు వేయడం అనేది ఒక చానాల క్రితం చేసినటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు ఆ పైప్ లైన్లన్నీ కూడా పాడైపోవడం ఒకటైతే, రెండు ఆ చెరువుల్లో ఉన్నటువంటి నీటిని ఫిల్టర్ చేసి పంపే దాంట్లో ఫిల్టర్ బెడ్స్ పోవడం వలన దానికి మొత్తం మంచినీటి సరఫరాకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు పూర్తిగా కేటాయించకపోవడం వలన ఇప్పటికీ కూడా సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రధానంగా జీవిమారం, చొల్లింగిపేట, అదే పటవల, కోరింగి, ఇక్కడ తాళరువ వరకు కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించి మంచినీళ్ళు సక్రమైనటువంటి మంచినీళ్ళు అందే విధంగా చేయాలని చెప్పేసి నిధులు కేటాయించాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరుపై మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రోడ్లు నిర్మించడంలో మటుకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో రోడ్లన్నీ పాడైపోయిన సందర్భంగానే జగన్ని ప్రజలు తిరస్కరించారు. ఆ యొక్క హామీతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా మెజారిటీతో నెగ్గారు. ఆ విధంగా రోడ్లు నిర్మాణం చేయడంలో మటుకు అన్నమాటను నిలబెట్టుకున్నారు ప్రస్తుతానికి. కానీ ఇంకా కొన్ని హామీలు అనేవి ఇచ్చారు, అవి అమలు జరపట్లేదు. వాటిని కూడా అమలు జరిపితే ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం. రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు సమస్యలు పరిష్కారం కావాలంటే మీ యొక్క డిమాండ్ ఏంటండి? చాలా కాలం నుండి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దళితుల సమస్యల మీద మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. గతంలో చేసి ఇప్పుడు చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఈ యొక్క తాళరువ మండల పరిధిలో ఎక్కువ మంది కౌలు వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఆ యొక్క భూ యజమానులు అయితే ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా వ్యాపారాలు అవి చేసుకుంటూ ఎక్కడో జీవిస్తున్నారు. ఈ కౌలు రైతులు మొత్తం అంతా పెట్టుబడి పెట్టి ఎన్ని సాధక బాధకాలు వచ్చి పంటలు పండించినా కానీ వాళ్ళకి న్యాయం జరగటం లేదు. ఒకటి, ప్రభుత్వం ఏ నష్టపరిహారం వచ్చినా డైరెక్ట్గా కౌలు రైతులకు అందిస్తే వాళ్ళని ఆదుకునే వాళ్ళు అవుతారు. అదే రకంగా ఉన్నటువంటి చట్టం ప్రకారం కౌలు రైతులకి లోన్లు ఇప్పించడం, సకాలంలో వాళ్ళకి ఎరువులు సరఫరా చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరీ ముఖ్యంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, డీజిల్ ధరలు ఇవన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ పెడితే కౌలు రైతులకి కొంత న్యాయం జరుగుతుంది అనేది ఒకటే. దేశంలో నిరుద్యోగిత యువకులు ఎక్కువ మంది ఉన్నారంటున్నారు. అసలు నిరుద్యోగిత ఎక్కువగా ఉందా, లేకపోతే ప్రజెంట్ బాగానే ఉందా? మీ అభిప్రాయం? దేశంలో నిరుద్యోగిత ఉంది. దానికి ఉదాహరణ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి లక్షలాది మంది యువత ఉద్యమం ప్రధానమంత్రియే దిగొచ్చినటువంటి సందర్భం ఉందంటే విపరీతమైన నిరుద్యోగం ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అది ప్రైవేటు రంగంలోనే ఇవ్వట్లేదు, గవర్నమెంట్ రంగంలోనే ఇవ్వట్లేదు. దాంతో నిరుద్యోగం పెరిగింది. కాబట్టే ఆ నిరాశ నిస్పృహలతోనే ఈ యొక్క ఉద్యమాలు ఏమైనా వస్తున్నాయి. వాటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఉపయోగకరం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటారు? నిరుద్యోగ సమస్యకు ప్రధానమైనది ఏంటంటే, చదువుకున్నటువంటి ప్రతి యువతకి ప్రైవేటుతో, గవర్నమెంట్తో ఏదో ఒకటి ఉపాధి అనేది కల్పించగలగాలి. అవి వేతనాలు ఎంత ఏమిటి అనేది కాదు, కానీ చదువుకున్న యువతకి పని చూపించాలి ఖచ్చితంగా. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేట్ యజమానులకు భూములు, నీరు, విద్యుత్ అన్నీ ఉచితంగా ఇస్తే పరిశ్రమలు పెట్టండి అని చెప్తున్నారు. కానీ అవేమీ పెట్టడం లేదు. వందలాది వేలాది ఎకరాలు తీసుకుని దాని మీద లోన్ తీసేసుకుని వాళ్ళు పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారు తప్ప ఈ నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ప్రభుత్వ రంగం ఎలాగా పూర్తిగా లేదు. ఎన్నో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వ రంగం అప్పుడప్పుడు పోస్టులు వేస్తుంది తప్ప మిగతా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 2 రంగాలను ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకి ఉపాధి కల్పించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. మన వాడుకలో ఉన్న వస్తువులు, ప్రతి వస్తువు కూడా ధర పెరుగుతుందని చెప్పేసి జనాలు చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ధరలు తగ్గాలంటే ఏం చేయాలంట? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఏ ప్రభుత్వాలు ఉన్నా ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ
2014 నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యావసర వస్తువుల ధర చాలా విపరీతంగా పెరిగాయి, అనేక రెట్లు పెరిగాయి. కానీ వేతనాలు పెరగడం లేదు. కూలీలకు కానీ, కార్మికులకు కానీ, ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికో కూడా వేతనాలు మాత్రం పెరగటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మీద ఉంది. అంటే ఏ డిపార్ట్మెంటు వర్క్ ఆ డిపార్ట్మెంట్ చేయాలి, చెకప్లు చేయాలి, షాపులను సందర్శించాలి, ఆ పట్టికలను పరిశీలించాలి, రేట్లను చూడాలి. అంతకన్నా ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఆ విధమైనటువంటి యంత్రాంగాన్ని అలర్ట్ చేయవలసినటువంటి పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందే. కానీ అవి రెండు పట్టించుకోవటం లేదు. అంచేతని ఈ ధరలు విపరీతంగా పెరుగుతుంటే ప్రజలకు ఎన్ని డబ్బులు వచ్చినా సాయంత్రానికి మరలా ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించకుండా మీరు మామూలుగా మీ ప్రభుత్వం ప్రకారం మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముందుగా ఏం చేయాలనుకుంటున్నారు? సిపిఎం పార్టీ లేదా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిసారిగా మనిషి జీవనాధారమైనటువంటిది ప్రధానమైనది భూమి. ఆ భూమి ఇప్పటికీ కూడా లక్షలాది ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి, పోరంబోకు భూములు ఉన్నాయని చెప్పేసి గతంలో మా పార్టీ ఉద్యమాలు చేసిన సందర్భంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండగానే పున్నయ్య కమిషన్ అని జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారు. ఆయన మొత్తం అంతా తిరిగి పరిశీలన చేసి చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైనది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా దళితుల్ని కులవివక్షతగా చూపించి చాలా చిన్నచూపు చూస్తున్నారు. వాళ్ళందరూ శ్రామికులుగా ఉన్నారు తప్ప వాళ్ళ దగ్గర సెంటు భూమి లేదు. కాబట్టి ఆ పరిష్కారం కావాలంటే, కులవివక్ష తగ్గాలంటే వాళ్ళకి భూమి అనేది ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కోనేరు రంగారావు గారు కమిషన్ అని ఒకటి వేశారు. ఇది ప్రత్యేకంగా భూముల మీద వేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి లక్షలాది ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి, ఎవరివి కాదయ్యి ప్రభుత్వం ఇయ్యే, ఆ భూములు పంచితే కుటుంబానికి కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వచ్చని కోనేరు రంగారావు గారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ యొక్క రిపోర్టులను అమలు చేసే పరిస్థితి లేదు. కమిషన్లు అంటే వేస్తున్నారు తప్ప పరిష్కారం మాత్రం చూపట్లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా భూమిని ఇస్తే నిరుద్యోగం తగ్గుతుంది, స్వతహాగా బతకగలుగుతారు, అభివృద్ధి వైపు వెళ్తుంది అనేది మా అభిప్రాయం. సాధారణంగా ప్రజలకు ఉపయోగపడేది విద్య, వైద్యం. దీనితో పాటు మీ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటంటే భూమి కూడా ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలని. దాంతోపాటు చూసుకుంటే మండలంలో ప్రతి గ్రామాల్లోని కూడా ఏ సమస్య వచ్చినా సరే ముందే ఉంటారు. అటువంటి అప్పుడు మీ పార్టీ ముందుకు రాకపోవడం గల కారణం? అంటే పార్టీ ముందుకంటే పార్టీ ఓట్ల రీత్యా, పదవుల రీత్యా ఎందుకు పెరగట్లేదు అనేది మీ అభిప్రాయం ఉండొచ్చు. కానీ ప్రజా ఉద్యమాలు చేయడంలో మటుకు సిపిఎం పార్టీ ఈ మండలంలోనే ముందు ఉంది. భూ సమస్యలు కానీ, వేతనాల సమస్య ఏది తీసుకున్నా మేము ఉద్యమాలు చేసిన తర్వాతే సంబంధిత ఎమ్మెల్యేలు స్పందించి కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కానీ వస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను వస్తున్నటువంటి ప్రజల్ని మా వైపు తిప్పుకుని మా పట్ల విశ్వాసులుగా తయారు చేయడంలో మాకు కొంత లోపం ఉంది. అదేవిధంగా బూర్జువా పార్టీలు, ఈ పెట్టుబడిదారు పార్టీలు కూడా ఆ ప్రజల్ని అనేక రకాల మభ్య పెట్టి వాళ్ళ వైపు ఎక్కువగా ఆకర్షించే పరిస్థితి. అలాగే సంక్షేమ పథకాలు మేము పోరాడిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చినట్టే వచ్చి మరలా అటు వైపు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజలకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టగలిగే సిపిఎం పార్టీ ఉంది, సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారంటే మటుకు మమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వాల ఏర్పాటు దిశగా ప్రజాప్రతినిధులుగా గెలిపించడానికి చక్కని అవకాశాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ గతంలో కూడా మేము జడ్పీటీసీగా పోటీ చేస్తే కేవలం 5 రోజులు తిరిగితేనే 3000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి మా పట్ల కూడా ప్రజలకు విశ్వాసం ఉంది. కానీ మేము ఆ విధంగా కదలగలగాలి, కేడర్ ఉండాలి, దానికి తగ్గ ఏర్పాట్లు ఉంటే ప్రజలు మాకు కూడా అవకాశం ఇస్తారు. ఈ మధ్యకాలంలో శాసనసభ సమావేశాలకు జగన్ గారు హాజరు కావడం లేదు. ఎందువల్ల హాజరు కావడం లేదో మీ అభిప్రాయం? శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఈ రోజుతో ముగుస్తున్నాయి. అంటే ఒక 4 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల యొక్క ఇబ్బందుల్ని అసెంబ్లీలో చర్చించి ఏ వర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయని చర్చించి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టవలసినటువంటి అవసరమైతే నిలయవలసిన అవసరం జగన్ గారి మీద ఉంది. కానీ ఆ విధమైన వైఖరి జగన్ గారు తీసుకోవడం లేదు. ఆయన అసెంబ్లీలకి వెళ్ళటం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు పూర్తిగా మాట్లాడటం లేదు.
ఆ అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలు చర్చించడం కోసం, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న వాళ్ళని ఒక లైన్లో పెట్టడం కోసం, అలర్ట్ చేయడం కోసం ఉన్నటువంటి అవకాశం అది. ఆ విధంగా ప్రవర్తించడం లేదు. బయట ఉద్యమాలని పాదయాత్రలు లేదా సభలు అవి నిర్వహిస్తున్నారు తప్ప అసలైనది సమావేశంలో చర్చించాలి. ఆ రకంగా చర్చించేనే ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుంది అనేది మా అభిప్రాయం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిఎస్సి ఎగ్జామ్ లేకుండానే స్పోర్ట్స్ కోటాలో జాబులు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు 400 చిల్లర పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా జాబులు లేకుండా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్లో ఆధారంగా కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? డిఎస్సి నిర్వహించి పోస్టులు తీయడం వరకు మంచిదే ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ అందులో లోపాలు జరిగాయి. ఈ స్పోర్ట్స్ కోటాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవి అన్యాయంగా జరిగిందని ప్రతిపక్ష నాయకులుగా జగన్ ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పవలసింది అసెంబ్లీలో సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పాలి. కానీ దానికి చర్చకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ అవకాశం ఇవ్వలేదు. ఈవేళ పేపర్లో వచ్చింది. వీళ్ళకి అవకాశం ఇవ్వకపోవడంతో అది పక్కదారి పట్టింది. కాబట్టి అటువంటి చేయడం కరెక్ట్ కాదు. నిజంగా కానీ డిఎస్సిలో ఎంత లోపం జరిగింది, ఎన్ని పోస్టులు అనర్హులకి ఇచ్చారు అనేది కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకోవాల్సిందే. ఆ రకమైన చర్చ అసెంబ్లీలో జరిగితే మొత్తం సమాధానం వస్తుంది. అప్పుడు ఎంత అవినీతి జరిగింది, ఎంతమంది అనర్హులకి ఇచ్చారు అనేది మనకు తేలుతుంది. ఆ అవకాశమే లేకుండా చర్చిస్తామని చెప్పేసి పోటీపడి ఒకరి మీద ఒకరు పోటీపడి దాన్ని పక్కదారి పట్టించే విధంగా ముగిసిపోయింది. భవిష్యత్తులో మటుకు దీని మీద నిగ్గు తేల్చవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని రీల్స్ చూస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీలకు జీతాలు పెరిగినాయి అని చెప్పేసి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఎమ్మెల్యే అంటే ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ పెంచుతున్నారు. గత సంవత్సరం కూడా పెంచుకున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి జీతాలు పెంచడం అనేది ఒకప్పుడు అవసరం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవసరం కాదు. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏ పార్టీలైనా నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి అవసరం కూడా. కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారంటే వాళ్ళకి ఏ ఆస్తులు ఉండే ఎమ్మెల్యేలకు వాళ్ళకని. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు అనేవి అవసరం. ధరలను బట్టి అప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచితే పెంచవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పార్టీల్లో నాయకులు అందరూ కూడా కూటుకులేని వాళ్ళు ఎవరు లేరు. అలాగే కోటీశ్వరులు అయ్యారు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు, అదనంగా అవినీతి చేసి సొమ్ము సంపాదిస్తున్నారు. అందరికీ తెలిసింది. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళకు వేతనాలు పెంచుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు, కానీ పెంచుతూ వెళ్తున్నారు. రెండో పక్కనే కూలీలు కానీ, కార్మికులు కానీ, ఇతర ఉద్యోగస్తులు కానీ ఏమైనా జీతాలు పెంచండి అని అడిగితే మటుకు ప్రభుత్వం ఏవో లెక్కలు చెప్తూ ఉంది. మొన్ననే ఈ పిఆర్సీ విధానంలో ఉద్యోగ చేసి వాళ్ళు అడిగితే ఆదాయంలో బడ్జెట్లో 198 రూపాయలు ఆల్కా ఖర్చు పెట్టేస్తున్నామని గబాలను ప్రకటించేశారు. ఇది తప్పు అని చెప్పేసి జేఏసీ నాయకులు చెప్పారు. మరి 98% మాకు కేటాయించేస్తే ఈ సంక్షేమ పథకాలన్నింటికి మరి నిధులు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించారు ఉద్యోగస్తులు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరూ అప్పుడే 10 సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశారు, ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలు కూడా కార్మికులకి, ఉద్యోగులకి వేతనాలు పెంచే దగ్గర, వాళ్ళకి సదుపాయాలు కల్పించే దగ్గర మట్టుకు చాలా దారుణమైనట్టుగా విఫలమవుతూ ఉన్నాయి. ఇది సమంజసం కాదు. అందుచేత వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు పేరేంటి? మాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా చిన్న వయసులోనే ఈ కుల వివక్షతను వ్యతిరేకించారు. ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి కూడా తన భూమిని, తన వాటాకు వచ్చిన సుమారు 50 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చి పార్టీకి రాసినటువంటి వ్యక్తి ఆయన్ని గతంలో రాజ్యసభలో ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆ నెహ్రూ గారే ఎంతో గౌరవం ఇచ్చి ఈయన్ని గౌరవించేవారు. ఈయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళి ప్రజల సమస్యలు వినిపించేవాడు. ఈయన మాట్లాడినంతసేపు ఎవరు మాట్లాడొద్దని సాక్షాత్తు ప్రధానమంత్రి నెహ్రూవే చెప్పేవాడు. ఎవరు మాట్లాడుతుంటే సుందరయ్య గారు చాలా విషయాలు చెప్తారు, మనం ఆలకించాలని చెప్పేసి అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారానికి వచ్చిన తర్వాత సుందరయ్య గారిని ఎంతో గౌరవించినట్టు ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి పార్టీ కూడా సుందరయ్య గారిని గౌరవిస్తారు, ఆయన ఆశయాన్ని గౌరవిస్తారు. కాబట్టి ఆయన మాకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. సిపిఎం పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మీరు ఏ పని పట్ల చేయాలనుకుంటారు?
ఒకటే ప్రజలకు జీవనాధారం అనేట్టు భూములు అనేవి ఖచ్చితంగా పంచితేనే ప్రజలకి శక్తి అనేది వస్తుంది. 2 విద్యకి ప్రభుత్వాలు 100కి కనీసం బడ్జెట్లో 7% కూడా కేటాయించడం లేదు. అంటే కబుర్లు చెప్తున్నారు తప్ప విద్యకి బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయిస్తే వాటితో విద్య అభివృద్ధి అవుతుంది, అందరికి అందుతుంది. అది మానేసేసి ఏదో చెప్తున్నారు. కేంద్రం అలాగే కేటాయిస్తుంది, రాష్ట్రం అలాగే కేటాయిస్తుంది. చాలా అరకొరగా నిధులు కేటాయిస్తూ ఉన్నారు. అందుచేత నిన్ననే ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఆయన ప్రశ్నించాడు. మన ప్రధానమంత్రి పిఎం కేర్ నిధులు అని చెప్పేసి కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది దాతలు అనేక మంది డబ్బులు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. అది ప్రధానమంత్రి పేరు మీద నిల్వ ఉన్నాయి. గతంలో 8,000 కోట్లు, ఇప్పుడు మరలా 7,000 కోట్లు ఉన్నాయని వచ్చింది ఏకంగా. దాని మీద వాళ్ళని అడిగింది ఏంటి, ఆ ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఈ నిధుల్ని కేవలం స్కూల్స్కి కేటాయిస్తే ఎన్నో స్కూళ్ళు అభివృద్ధి అవుతాయి, ఎంతమందికో విద్య అంతేది కాబట్టి దానికి కేటాయించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది సమంజసమైంది. ఎందుకంటే ఆయన దగ్గర నిల్వ పెట్టుకోవడం ఉపయోగం లేదు, దానికి లెక్కలు లేవు. కాబట్టి ఆ విధంగా విద్యకి నిధులు ఎక్కువ కేటాయిస్తే మనం కోరుకున్నటువంటి సమాజం అభివృద్ధి అవ్వడానికి అందరికీ విద్య అందుతుంది, అవకాశాలు అంతే. కాబట్టి విద్య కేటాయించాలని కోరుతున్నాం. ఆంధ్రాలో డిఎస్సి పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం? డిఎస్సి పేపరు లీకేజ్ కాదు, అందులో అవినీతి జరిగింది, అనర్హులకి ఇచ్చారు అనేది మటుకు ఖచ్చితంగా అలా అంటున్నారు. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. కానీ మరి ఈ నిరుద్యోగులందరూ ఎందుకు పాల్గొనటం లేదు అనేది ఒక ప్రశ్న. నిజంగా అంత అన్యాయానికి గురైనటువంటి నిరుద్యోగులందరూ రావాలి కదా, ఎందుకు రావట్లేదంటే ప్రభుత్వాలకు జడిసి రాకపోవచ్చు మామూలుగా, అయినా రావాలి. యూత్ ఖచ్చితంగా రావాలి. వస్తేనే అడిగితేనే రేపు ఏ ప్రభుత్వం అయినా సమాధానం అనేది చెప్పేది. ఈ పోరాటం రాబో కాలంలో అవినీతి జరగకుండా, అక్రమాలు జరగకుండా ఉపయోగపడతారు. దీన్ని ప్రజలు యూత్ చదువుకున్న వాళ్ళు ఓన్ చేసుకోవాలి. జగన్ అడుగుతున్నాడు కదా, అలా అడుగుతారులే అని ఊరుకుంటే ప్రజలు రాందే, యూత్ రాందే ఏ ప్రభుత్వానికి భయం అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు యూత్కి చాలా భయం ఉంది, అలాగే అశ్రద్ధ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏది సరైనటువంటి ఉద్యమం యూత్ చేయటం లేదు. ఆ యూత్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది. వచ్చిన వెంటనే కొన్ని వాగ్దానాలు అమలు పరుస్తుంది. అందులో ఇందాక చెప్పినట్టుగానే రోడ్లు నిర్మాణం చేయడంలో మంచిగానే చేయగలిగింది అనేది మా అభిప్రాయం. ఇంకా చెయ్యాలి కూడా. అయితే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ, వృద్ధులకి కొత్తగా పెన్షన్స్ ఇచ్చే విధానంలో కానీ వీటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుని వెళితే మంచిది. ఇప్పుడు మట్టికి పాజిటివ్గా ఉంది, కానీ భవిష్యత్తులో నెగిటివ్ వచ్చే పరిస్థితి ఉన్నది మా అభిప్రాయం. గత ప్రభుత్వంలో జగన్ పాలన ఏ విధంగా ఉంది, దానిపై మీ అభిప్రాయం? జగన్ పాలన ఏంటంటే వ్యక్తి పాలన అయిపోయింది గతంలో. అంటే ఇంకా వ్యవస్థలో క్రింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో విలువ ఇవ్వాలి ఖచ్చితంగా. పదవిలో ఉన్నా సరే వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళు పరిపాలన చేయడం, మొత్తం అన్నీ కూడా ఒకరి చేతిలో కేంద్రీకృతం అయిపోయి ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆ జగన్ అలాగే చేసేవారు. మొత్తం ఎక్కడి నుంచి ఏ పంచాయతీ నుంచి ఏ నిధులు వెళ్ళినా ముందు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ డబ్బులన్నీ ఆయన చూసుకుని అప్పుడు సంక్షేమ పథకాలకు అది కేటాయించి చేసేవాడు. ఆ విధానం వలన ఏంటంటే నష్టం జరిగింది ఖచ్చితంగా. సాయంత్ర సంస్థలకు అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా, నిధులు కేటాయించాలి, ఎంపీటీసీని పనిచేయనివ్వాలి, సర్పంచ్ని పనిచేయనివ్వాలి. ఇది ఆ విధమైనది చేయకపోవడం వలన, అలాగే గతంలో ఈ రోడ్లు రహదారులు నిధులు కేటాయించకపోవడం వలన వీటన్నింటి రీత్యానే జగన్ ప్రారంభంలో బాగున్నా చివరికి వచ్చేసరికి ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది మా అభిప్రాయం. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఏ విధంగా ఉంది? పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, అతను చేస్తున్న అభివృద్ధులు ఏ విధంగా మీకు అనిపిస్తున్నాయి? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ 5 సీట్లు నెగ్గిన తర్వాత ఆయనకి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గిరిజన ఏరియాలో మొత్తం గిరిజనకు సంబంధించినటువంటి బాధ్యత కూడా ఆయనదే.
కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, ఆయన ఎన్నికల ముందు అయితే అసలు ప్రజానాయకుడిగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుంటాను, ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి నాయకుడు, యువకుడు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి వారవడేది కనపడట్లేదు. తన శాఖనే తన సకదిద్దలేని పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఈ పంచాయతీరాజ్లో ఈ అభివృద్ధి అయినా జరుగుతుందంటే అప్పుడు పోరాడి సాధించినటువంటి ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం పంపాలి. చట్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా పంపాలి. ఆ నిధుల్ని వీళ్ళు ఏదో సాధించినట్టుగా చేసుకుని అవి ఖర్చు పెడుతున్నారు. అవి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టలేదు. మొన్న చాలా ఘోరమైన విషయం ఏంటంటే, గత సంవత్సరం ఉపాధి హామీ నిధులు వస్తే ఆ నిధులతో సీసీ రోడ్లు వేసారు. కానీ ఎక్కడ వేయాలి? దళితులు, బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్నటువంటి పేటల్లో, కాలనీలో వేయాలి రోడ్లు. అవి ఎంచేత ఈ ఉపాధి నిధులు అవి వాళ్ళు పనిచేసినటువంటి డబ్బుల్లో సగం కొంత శాతం పంపుతారు ఇక్కడికి. కాబట్టి అటువంటిది ఆ పేటలు మానేసేసి మన మండలంలో కూడా చాలా చోట్ల అగ్రకులాల వాళ్ళు నివసించే చోట, డబ్బులు ఉన్న వాళ్ళ చోట కూడా రోడ్లు వేసారు. మేము ఎండిఓని, ఎంఆర్ఓని అలా నిలేసాం. తప్పు జరిగిందండి, మరి పైన అలా చెప్పారు కాబట్టి వేస్తున్నాం, ఇక మీదటి వస్తే మటుకు మేము ఈ దళిత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కాబట్టి తన శాఖను తను చక్కదిద్దుకోవాలి. అలాగే గిరిజన ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఆయన చక్కబెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన అధికారం రాకముందు చెప్పిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ కనపడుతుంది. అది చక్కదిద్దుకోవాలని మనం కోరు. ప్రస్తుతం రాజధానిపై మీ యొక్క అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అనే దాంట్లో గతం నుంచి కూడా సరైనటువంటి వైఖరిని జగన్ గారు అనుసరించలేదు, చంద్రబాబు నాయుడు గారు అనుసరించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకు వచ్చిన తర్వాత రాజధాని మీద చర్చ జరిగాక సరే రాజధాని అనేది అమరావతిలో కట్టాలనేది ఒక నిర్ణయం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి ఓకే చేశాయి. రాజధాని అవసరమే, కానీ రాజధానికి ఎన్ని ఎకరాల భూములు, ఎన్ని వేల ఎకరాల భూములు, ఎన్ని వందల ఎకరాల భూములు అనేది ఒక చర్చ. సుమారు 40,000 ఎకరాల భూమి గతంలో తీసుకున్నారు రైతుల దగ్గర. 2 పంటలు పండే భూమి 3 పంటలు కూడా పండుతుంది ఒక చోట. అటువంటి విలువైనటువంటి భూములన్నీ తీసేసుకున్నారు. దానికోసం వాళ్ళు బోల్డు ఉద్యమాలు చేస్తే వాళ్ళకు పూర్తిగా డబ్బులు చెల్లించలేదు, వాళ్ళకి ఇస్తానన్నటువంటి సదుపాయాలు కల్పించలేదు, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ భూమిని అంతా తీసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అంటే ఇది ఎలా కనబడుతుంది? మొత్తం రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారంగా, కొన్ని వర్గాలని అభివృద్ధి చేసే పదంగా భూములను వాళ్ళకి అప్పచెప్పడానికి ఇది చేస్తున్నారు. కాబట్టి రాజధానికి, ఏ రాజధానికి ఢిల్లీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇన్ని వేల ఎకరాలు ఎక్కడ ఉండవు. మనకన్నా అభివృద్ధి అయిన దేశాల్లో కూడా రాష్ట్రాల్లో వేల ఎకరాలు రాజధానికి ఎక్కడ ఉండవు. కానీ తీశారు కాబట్టి అది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి మార్చుకున్నారు. రెండో అంశం, రాజధాని కట్టడానికి లక్షల కోట్ల రూపాయలు అంత అవసరం ఏముంది? మామూలుగా అసలు నిరుద్యోగం, ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మానేసేసి ఒకే చోట కోట్ల రూపాయలు కేటాయించి మీరు నిర్మాణాలు చేసేస్తే అక్కడ ఏమంతా అభివృద్ధి అయిపోతుంది? ఎవరు అభివృద్ధి అయిపోతారు? ఒక రకంగా ఆ రాజధాని చుట్టుపక్కల పేదలు ఎవరు జీవించడానికి అవకాశం ఉండదు. ఇంత బిల్డింగ్లు కట్టేసి మీరు ఇన్ని చేస్తే ఒక ఉన్నతమైనటువంటి వర్గాలు వెళ్ళి అక్కడ నివాసం ఉంటారు, వాళ్ళ వ్యాపారాలు సాగితే తప్ప ప్రజలకు ఉపయోగపడదు. కాబట్టి ఒకే చోట డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి నిర్మాణం చేయడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. అంచేతనే మన యొక్క రాష్ట్రాన్ని 3 భాగాలు 4 భాగాలు చూసి అన్నీ డెవలప్ చేసే విధంగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మావిగానే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అమరావతి ఉంటే బాగుంటుంది అంటారు. ఆ రెండాట్లో ఏదైతే బెస్ట్ అని మీ అభిప్రాయం? రాజధాని అమరావతి బెటర్ అండి. ఎందుకంటే అమరావతికి కేంద్రంగా గుంటూరు, విజయవాడ 2 కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగకరమైనది రాజధాని ఇక్కడే ఉండాలి. దానికి తోడు విజయవాడను అభివృద్ధి చేయాలి. ప్రధానమైనటువంటి పట్టణం అది, నగరం. దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉపయోగకరం. మావిగాను అవి అంటే మరలా వేరేగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలి. మీ నియోజకవర్గంలో ప్రస్తుతం శాసనసభ సభ్యులు దాట్ల బుచ్చిరాజు గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? మా గతంలో చేస్తున్నటువంటి సతీష్ గారి యొక్క పనితీరుపై మీ యొక్క అభిప్రాయం? అంటే వ్యక్తులుగా ఇద్దరు కూడా సౌమ్యంగా ఉంటారు, స్పందిస్తారు. కానీ ప్రభుత్వాలు ఇచ్చే నిధులను బట్టి వీళ్ళ యొక్క వ్యవహారం కూడా ఉంటుంది. బాగా చేయగలుగుతారు. ప్రభుత్వం నిధులు గతంలో
కోసి కోసి గీసి నిధులు ఇచ్చేవారు ఎవరు సతీష్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కొంచెం చాలా స్పీడ్గా ఇస్తున్నారు. అందులో రోడ్లు డ్రైన్లు వగైరాలు కట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి వాళ్ళ పనితీరు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను బట్టి ఉంటుంది. ఇక రెండోది సౌమ్యంగా అందరితో కలిసిమెలిసిపోవడంలో ఇద్దరు కూడా ఇంచుమించుగా ఒకప్పుడు దాట్ల సుబ్బరాజు గారు జనంలో కలిసిలా ఉండేవారు కాదు మొదట్లో, కానీ ఇప్పుడు బాగా మారారు. అందరిని పలకరించడం కానీ, అందరిని కలుపుకోవడం కానీ, ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్పే నైజం దాట్ల సుబ్బరాజు గారి దగ్గర ఉంది. కానీ సతీష్ గారి దగ్గర అది లేదు. మన దగ్గర అన్న శుతిమెత్తగా ఏదో చెప్పేసి వదిలేస్తారు తప్ప మీరు చేసి తప్పు, కార్యకర్తలు చేసిన అధికారులు చేసిన తప్పు అనే మాట ఆయన అనేవారు కాదు. ఆయన మన దగ్గర ఓపెట్టువారు, తర్వాత మామూలుగా వెళ్ళిపోయేది. కాబట్టి ఏదైనా విషయం ఉంటే ఖండించడంలో కానీ, ఏదైనా చేస్తానంటే చేసే విధానంలో కానీ దాట్ల సుబ్బరాజు గారు బెటర్ అనేది నా అభిప్రాయం. మీ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ తరపు నుండి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. నియోజకవర్గంలో అవకాశాన్ని బట్టి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ అనేది ఉంటుంది. దానికి మన బలము బలహీనత మన కేడరు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశం వస్తే తప్పనిసరి చేస్తాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈ తాళరి మండలంలో ఎంతమంది పోటీ చేయాలనుకుంటున్నారు మీ పార్టీ తరపు నుండి? గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల్లో మా శక్తి కొలిది ఒక 5-6 పంచాయతీల్లో మటుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా ప్రజల సమస్యలు వినిపించడం కోసం సిపిఎం పార్టీ లాంటి వాళ్ళు గెలిపించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిజంగా మండల పరిషత్తులో కానీ పంచాయతీల్లో కానీ ప్రజల సమస్యలని హైలైట్ చేయాలన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సిపిఎం వాళ్ళే ముందుంటారు. కాబట్టి అటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మేము ఒక 5-6 పంచాయతీల్లో పోటీ చేస్తాం. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా డ్యూటీ ఛానల్కు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మరొకరితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించండి.